మా సమస్యలు చాలా ఉన్నవి. ఒకటి కాదు, రెండు కాదు. పుట్టిన ఫస్ట్ ఒక ఆమె గర్భం దాల్చిన కాడ నుంచి ఆమె డెలివరీ అయ్యి 5 సంవత్సరాల వరకు వాళ్ళను చూసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కటి మేము ఏ అధికారి ఊర్లోకి వచ్చినా ఏ రిపోర్టు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఫస్ట్ ఆశా దగ్గర తీసుకుంటారు. అంతా ఒక 1000 పాపులేషన్ జనాభా ఉందంటే దాంట్లో ఎవరికి ఏ ఇంట్లో ఏ గర్భవతి ఉంది, ఇంట్లో ఏ డెలివరీ అయిన మనిషి ఉంది, బీపీ షుగర్ ఏ ఇంట్లో ఉన్నారు, ఏజ్ వాళ్ళకు వస్తుంది, టీబీ ఏ ఇంట్లో ఉంది అనేది ఇట్లా చాలా ఉన్నాయి. అనేక రోగాలకు మేము మందులు ఇస్తున్నాం, సర్వీస్ చేస్తున్నాం. కానీ మాకు మాత్రం ఫిక్స్డ్ వేతనం అనేది లేదు. మా ఇన్ని పనులు చేసినా కూడా నెలాఖరు వచ్చిందంటే వాళ్ళని అడుకోవాలి. అక్క ఇదే, ఈ అక్క అదే, ఈ బిల్లు తక్కువ వస్తుంది. ఒక డెలివరీ ఒక ఏఎన్సీ అన్నీ ఉంటేనే మాకు ఇప్పుడు 9,900 వస్తుంది. లేకపోతే 7,000, 6,000, 8,000 వస్తుంది. అట్లా ఎన్ని పని ఉన్నా లేకున్నా, కేసులు ఉన్నా లేకున్నా పని మాత్రం రోజు ఒక్కరోజు కూడా ఇంటికాడ ఉండకుండా వెళ్ళడం జరుగుతుంది, పని చేయడం జరుగుతుంది. కానీ జీతం వచ్చేసరికి మాత్రం వాళ్ళను బ్రతిమాలుకోవాల్సి వస్తుంది. ఎక్కడ చిన్న ఏ దానికి కూడా సరిపోతలేవు మాకు వచ్చే జీతము. కనీసం మా పిల్లలకు ఏదైనా చేసుకుందామంటే కూడా సరిపోతలేవు. చాలా కష్టాలు ఉన్నాయి. రికార్డ్స్ అంటారు, అవి సర్వేలు అంటారు. సర్వేలు పెట్టినప్పుడు దానికి కావాల్సిన మెటీరియల్ మొత్తం ఇవ్వాలి. అట్లయితేనే చేయనికే వీలవుతుంది. మాకు కట్ అవుతుంది, రాదు అసలు. 7,000 దాటితేనే అది 8,000, 9,000 వస్తుంది. లేకపోతే 6,000, 5,000, 4,000 వరకే వస్తుంది. చాలా మందికి కట్ చేస్తున్నారు. అట్లా చాలా మందికి జరుగుతుంది. ఎవరికో ఒకరికి కొంతమందికి మాత్రమే ఫుల్ జీతం వస్తుంది. ఇప్పటికీ కూడా చాలా మందికి తక్కువ అవుతుంది. టార్గెట్ పెట్టి మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. మేము నెల నెల గర్భవతులు కావాలంటే ఉండరు. ఆ టార్గెట్ కావాలంటే అవేమన్నా వస్తువులా తీసుకొచ్చి ఇవ్వడానికి ప్రెగ్నెంట్ వాళ్ళు లేకపోతే చాలా కలెక్టర్ మీటింగ్ ఉందని బెదిరింపులు. మాకు నెల నెల కలెక్టర్ దగ్గర మీటింగ్ ఉంటుంది, మెమోలు ఇష్యూ చేస్తాము, అది ఇది అని చాలా స్ఫూటం కప్స్, మరీ దారుణంగా స్ఫూటం కప్స్ వాళ్ళు ఉమ్మిచ్చినది పట్టుకొని పోవాలంటే చాలా విరక్తి వస్తుంది మాకు. మా ఇంట్లో మేమే సరే మేము ఒక పనిలో దిగినాక అది చెయ్యాలి, మా బాధ్యత కాబట్టి చేస్తున్నాం. కానీ ఇంత దారుణంగా అక్కడ తీసుకెళ్ళినాక కూడా వాళ్ళు మూతలు కూడా మా దగ్గరనే తీపిచ్చి చాలా ఘోరంగా ఉంది. మేము చేసే పని మాత్రం ఎంత పని చేసినా జీతం మాత్రం మాకు చాలా తక్కువ ఉంది. ఏసీల కింద ఉన్నోళ్ళు లక్షలు తీసుకుంటే మోకాళ్ళ చిప్పలు అరిగేదాకా తిరిగి పని చేస్తే మాకు వేలల్లో ఉంది. అవి వచ్చేది కూడా సరిగా వస్తలేవు. కాబట్టి అప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఉన్నప్పుడు అప్పుడు ఒక మాట చెప్పిండ్రు, వీళ్ళు వచ్చినాక అది చేస్తాం ఇది చేస్తామని చెప్పిండు. కానీ మాకైతే చాలా సంతోషపడినాం. మేమైతే వచ్చినాక మాట ఇచ్చిండు కదా, మాకు చేస్తాడు కదా అని అనుకుంటే అసలు నెల వచ్చిందంటే గుర్తు చేయాల్సి వస్తుంది మా జీతము అని. అప్పటి వరకు లేదు అది ఏం లేదు. మాకైతే ఇప్పుడు మా కష్టం గుర్తించి మా పనులు గుర్తించి కనీసం ఒక కుటుంబం బతకడానికి నెలకు 18,000 ఆ స్కేలే ఉంది కదా, దాని ప్రకారంగానే ఇవ్వండి అని అడుగుతున్నాము. అట్లా ఇవ్వాలని మా కోరిక. మీకు ఇచ్చే డబ్బులే ఎక్కువ, మీరు అన్ని పనులు అందులోనే చేయాలని చెప్తున్నారు. కానీ ఇది చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు అధికారంలో లేనప్పుడు ఒక మాట చెప్పిండ్రు, వచ్చినాక ఒక మాట చెప్తున్నారు. అసలు మాకు నెలలో 2-3 సార్లు పిలిచి మీటింగులు పెట్టి సర్వే చేయమంటున్నారు. ఇప్పుడేమో అది దగ్గర ఊరికెళ్ళినట్టు అవుతుంది. హైదరాబాద్ కంటే ఎన్నిసార్లు వచ్చి వాళ్ళని మొరపెట్టుకుంటున్నాం కానీ వాళ్ళు మాత్రం మా బాధ వింటలేరు.